డిబేట్లోకి వెళ్లే ముందు బులెటిన్లో ఇప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అందుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ల వాదనలు విన్న సిజేఐ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్ కౌంటర్ దాఖలు చేయడానికి అటు కేంద్ర ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ను జమ్మూ మరియు కాశ్మీర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పుడు బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, అటు జమ్మూ కాశ్మీర్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేయండి. సంధ్య, దాదాపు మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు మనకు వర్షాకాల సమావేశాల్లోనే చాలా కీలకమైనటువంటి అప్డేట్ ఇది. ఒక జమ్మూ కాశ్మీర్కి ఒక ముగింపు జరుగుతూ, అంటే ఏదైతే మనకు 370 ఆర్టికల్కి సంబంధించినటువంటి రద్దు విషయము కీలకంగా కూడా ప్రకటన వెలువడుతుంది అని అందరూ కూడా ఆశించారు. అదేవిధంగా కూడా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఒమర్ అబ్దుల్లా కూడా ప్రధాని నరేంద్ర మోడీతో కూడా కీలకమైనటువంటి భేటీ కూడా జరిగింది. అయినా గత మనకు పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీనిపై, అంటే దీనికి సంబంధించిన అంశాలు కూడా ఎక్కడ కూడా ప్రస్తావనకి రాలేదు. కానీ ఈ రోజు కొద్దిసేపటి క్రితము దీనిపై దాదాపు మనకు 2019 నుంచి కూడా రాష్ట్ర 370 ఆర్టికల్ను రద్దు చేయడము, తర్వాత జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా కూడా ప్రకటించిన తర్వాత అప్పటి నుంచి కూడా ఏదైతే ఎన్నికలు జరిగిన తర్వాత కూడా పలుమార్లు కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. దీనిపై అటు ప్రతిపక్షాలు అనుకోవచ్చు, ప్రభుత్వం కూడా పలుమార్లు కూడా చెప్పింది. అయినా ఎక్కడ కూడా ఒక కొలిక్కి రాలేదు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఉత్తర్వుల్లో ఖచ్చితంగా 4 వారాల్లోపు కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా దీనిపై స్పందించాలి అంటూ కూడా, దీనిపై సమాధానం ఇవ్వాలంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దాదాపు మనకు 2019 నుంచి కూడా ఏదైతే ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కూడా డిసెంబర్లో 2023లో సుప్రీంకోర్టు సవాల్ చేసింది. మనకు డిసెంబర్ 11న 2023లో చాలా కీలకమైనటువంటి ఉత్తర్వులను కూడా జారీ చేసింది. తీర్పు కూడా ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆ సమయంలో ఇచ్చినటువంటి తీర్పు ఎన్నికలు జరిగిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా ఇవ్వాలి అంటూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 21 ఎన్నికలు జరిగిన తర్వాత కూడా 21 నెలలు అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఇదే అంశాన్ని కూడా మనకు ఇక్కడ ఏదైతే మనకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా దీనిపై మొత్తం అంతా కూడా కీలకంగా కూడా ఈరోజు దానిపై పూర్తిగా కూడా వాదనలు కూడా వినిపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ అంటే కీలకంగా మనకు ఏదైతే 370 ఆర్టికల్ను రద్దు చేసేసి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో మనకు లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఖచ్చితంగా ఆమోదం తెలపాలి. అది మనకు బేస్ ఇక్కడ మనకు లెఫ్టినెంట్ జనరల్ నుంచి కూడా మొదలవుతుంది. లెఫ్టినెంట్ జనరల్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెడతారు, ఆర్టికల్ 3 and 4 ప్రకారంగా దాన్ని రద్దు చేయడము, అంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టడము, తర్వాత దానిపై రాష్ట్రపతి ఆమోదం కొరకు వెళ్ళడం, ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా గత పార్లమెంటు సమావేశంలోనే అవుతుంది అన్నట్టు కూడా అందరూ కూడా ఆశించారు. కానీ అది ఒక కొలిక్కి రాలేదు. మరొకసారి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో కూడా ఏదైతే 4 వారాల గడువు ఇచ్చింది, ఖచ్చితంగా దీనిపై స్పందించాలంటూ కూడా, దీనిపై సమాధానం ఇవ్వాలంటూ కూడా చెప్పడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అప్డేట్. గత ఆగస్టులో, అంటే మనకు ఏదైతే ఆగస్టులో ఇచ్చినటువంటి తీర్పులో కూడా 8 వారాల గడువు ఇచ్చింది. దీనిపై లిఖిత పూర్వకమైనటువంటి స్పందన తెలియచేయాలంటూ కూడా అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈరోజు ప్రస్తావించడం జరిగింది. మరి 4 వారాల గడువుని ఇవ్వడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అప్డేట్. చూడాలి మరి ఈ 4 వారాల గడువు తర్వాత ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలు అనుకోవచ్చు, సుప్రీంకోర్టుకి ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తుందనుకోవచ్చు. రానున్నటువంటి మనకు ఏదైతే పార్లమెంట్ సమావేశంలో, శీతాకాల సమావేశంలో దీనిపై ఖచ్చితంగా చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే వర్షాకాల సమావేశంలో కూడా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా ప్రధానితో సమావేశం కావడము, దీనిపై ఒక నిర్ణయాన్ని తెలియచేయాలంటూ కూడా ఒత్తిడి తెచ్చినటువంటి అంశం కూడా మనం చూసాం. కానీ ఈరోజు ఇచ్చినటువంటి ఏదైతే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రం చాలా కీలకమైనటువంటి అప్డేట్ అని చెప్పవచ్చు. సంధ్య, కళ.